నమస్కారం అండి. ఇప్పుడు దశపర్ణి కషాయం తయారు చేస్తున్నాం సింగరాజపురం యూనిట్లో. ఇప్పుడు L2 మారం కనకదుర్గ గారు మాట్లాడతారు, అనుభవాలు తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం. ఈరోజు మేము దశపర్ణి తయారు చేస్తున్నాం. దశపర్ణి ఎలా తయారు చేయాలో దాని విధానాలు తెలుసుకుందాం. 200 లీటర్ల డ్రమ్ము తీసుకోవాలి ఫస్ట్గా. తర్వాత ఇందులో ఆవు మూత్రం పోసుకోవాలి. ఇదిగోండి ఆవు మూత్రం, ఇదిగోండి ఆముదమాకు, అలాగే జిల్లేడాకు, పొగాకు, నేరేడాకు, ముసునాకు, చామాకు, సీతాఫలం, మారేడు, ఇదిగోండి యాపాకు. తర్వాత ఇది ఊరిన తర్వాత పచ్చిమిరపకాయలను ఎల్లుల్లిపాయలు వేస్తామండి. 45 రోజులు ఇది అందరికీ ఉపయోగపడుద్ది మొక్కజొన్న చేలుకి. ఇది 45 రోజుల తర్వాత మొక్కజొన్న చేలుకి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఒక 200 లీటర్ల డ్రమ్ముకి వచ్చి 6 లీటర్లు పోసి స్ప్రేయింగ్ చేస్తే పురుగు ఉధృత తగ్గుద్ది. అలాగే పురుగు నివారణ కూడా తక్కువగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.